హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత చదువులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము ఇప్పటి వరకు భగవద్గీత 1వ అధ్యాయం నుండి ఒక మహాయజ్ఞములాగా సంకల్పించి 18వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ 18వ అధ్యాయము చివరి అధ్యాయము, భగవద్గీతలో చివరి అధ్యాయము. ఈ అధ్యాయంలో భగవంతుడు అన్ని సారాంశాల గురించి వివరణ ఇస్తున్నారు. ఈ అధ్యాయంలో ఇప్పటి వరకు మనము 28వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. తరువాత 29వ శ్లోకం గురించి చెప్పుకుందాము. ఇప్పుడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పటి వరకు జ్ఞానము, కర్మ, త్యాగము వాటి గురించి, తరువాత కర్త కర్మ అనేటువంటి వాటి గురించి, ఈ సాత్విక గుణము, ఈ త్రిగుణాలైనటువంటి సాత్విక గుణము, రజోగుణము, తామసిక గుణము ఉన్నవారిలో అవన్నీ ఏ విధంగా ఉంటాయి అనే వాటి గురించి వివరంగా తెలియజేశారు. ఇప్పుడు బుద్ధి స్థాయిని గురించి, మనిషి యొక్క బుద్ధి స్థాయిని గురించి, బుద్ధి స్థాయిని గురించి, అలాగే ధృతిని అంటే పట్టుదల అంటే ధృతి స్థాయిని గురించి, వారి గుణ స్వభావాన్ని బట్టి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి వివరించబోతున్నారు 29వ శ్లోకం నుండి. 29వ శ్లోకము నుండి ఇప్పుడు 29వ శ్లోకము భగవంతుని యొక్క దివ్యవాక్యము ఏమిటంటే, బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణత త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ అని భగవంతుడి యొక్క దివ్యవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, భగవంతుడు ఏమని సంబోధిస్తున్నారు? ఓ అర్జున, వారి గుణాలను బట్టి, ఆ మానవుల యొక్క గుణాలను బట్టి 3 విధాలుగా ఉండే బుద్ధిని, ధృతి అంటే పట్టుదలతో కూడిన ధైర్యాన్ని వేరువేరుగా వివరించుతున్నాను, వినుము అని భగవంతుడు చెప్పారు. దీనికి వ్యాఖ్య ఏమిటంటే, జన్మకు కారణమైన ప్రారబ్ధం ఎలా ఉన్న మానవ జన్మ పొందినందుకు ఇప్పుడు మనం పురుష ప్రయత్నంతో మానవ జన్మకు లక్ష్యమైన ఆత్మను పొందవచ్చును. అందుకు అవసరమైన జ్ఞాన సంపాదనలో కానీ, ఆధ్యాత్మిక కార్యకలాపాలలో కానీ వ్యక్తి యొక్క బుద్ధి, ధృతి ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. వ్యక్తి యొక్క బుద్ధి అనేది, తర్వాత ధృతి అంటే పట్టుదల, బుద్ధి ధృతి ఈ 2 ఎంతో ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఈ బుద్ధి ధృతి కూడా వారి గుణాల ప్రాబల్యం వల్ల 3 రకాలుగా ఉంటాయని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఏ గ్రంథములోనైనా, మన భగవద్గీత తప్ప ఏ గ్రంథములోనైనా ఇంత వివరణగా సర్వ మానవులకు ఉపయోగపడేటువంటి 84 లక్షల జీవరాశులలో ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ తరించడానికి, భగవంతుని సాయుధ్యాన్ని పొందడానికి కావలసినటువంటి విజ్ఞానాన్ని ప్రసాదించిన భగవద్గీత సృష్టిలో ఏకైక పవిత్ర గ్రంథము. మరి ఆ పవిత్ర గ్రంథాన్ని ప్రబోధించినటువంటి భగవంతుడు ఉన్నతోన్నతమైనటువంటి సర్వలోక రక్షకుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త శ్రీమన్నారాయణుడు, వైకుంఠవాసుడు, దివ్యధామ నివాసుడు, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మాధవుడు, ఆది మధ్యాంతరహితుడు, అనంత రూపుడు, సర్వేశ్వరుడు అయినటువంటి మహావిష్ణువు యొక్క ముఖ కమలము నుండి వెలువడినటువంటి ఈ భగవద్గీత మానవులమైనటువంటి మనకు ఎంతో
ఉపకరమైనది ఎంతో మనల్ని పవిత్రులుగా చేసి ధన్యము చేయనటువంటిది ఈ భగవద్గీత. ఈ విధంగా ఇన్ని వివరణలు ఉన్నటువంటి భగవద్గీత ప్రతి హిందువు చదవవలసి ఉన్నది ఎంతో అవసరము. అయితే ఇప్పుడు పరమాత్మ ముందుగా సాత్విక బుద్ధిని గురించి వివరిస్తున్నారు. బుద్ధులలో 3 రకాలు ఉన్నాయి. 1 సాత్విక బుద్ధి, 2 రాజసిక బుద్ధి, 3 తామసిక బుద్ధి. ఆ విధంగా ఉన్నటువంటి 3 రకాలలో ఇప్పుడు భగవంతుడు సాత్విక బుద్ధిని గూర్చి 30వ శ్లోకములో తెలియజేస్తున్నారు. భగవంతుని యొక్క అమృత వాక్యము 30వ శ్లోకం ఏమిటంటే, ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ అని భగవంతుడు అర్జునుల వారితో చెప్పారు. దానికి తాత్పర్యం ఏమిటంటే, ఓ అర్జున, ఏ బుద్ధి అంటే ఎటువంటి బుద్ధి అయితే భవబంధాన్ని పెంచే మార్గాన్ని, భవబంధము అంటే ఈ సంసార కోపములో చిక్కుకొని పోయి అనేకమైనటువంటి పాపకర్మ ఫలాలకు బద్ధుడై ఉండి జన్మ పరంపరలను పొందేటువంటి స్థితిని భవబంధ స్థితి అంటారు. ఏ బుద్ధి అయితే భవబంధాన్ని పెంచే మార్గాన్ని, మోక్షం వైపు దారితీసే మార్గాన్ని, చేయదగనిది తెలుసుకుంటూ చెడు చేయుటకు భయము, మంచి చేయుటకు కావలసిన ధైర్యము, సంసార బంధాన్ని మోక్షాన్నిచ్చేది ఏదో యథాతథంగా తెలుసుకుంటాడో, ఆ విషయాన్ని యథాతథంగా ఎవరైతే తెలుసుకుంటాడో అట్టి వాని బుద్ధిని సాత్విక బుద్ధి అని అంటారు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం. వాక్యం ఏంటంటే, సాధకుడు దేహాభిమానం వీడి కేవలం ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ యందే ఏకీభావస్థితుడై సంసారము నుండి ఉపరతిని పొంది అంటే శమించి ఆధ్యాత్మిక ప్రపంచములో పురోభివృద్ధి పొందుటకు సాధన చేయాలి. అందుకే పరమాత్మ సాత్విక బుద్ధిని గూర్చి ముందుగా వివరించారు. సాత్విక బుద్ధి కలిగి నిష్కామ కర్మయోగంతో అంటే చేసినటువంటి పనులన్నింటినీ భగవంతునికి సమర్పిస్తూ విహిత కర్మల ఫలాన్ని సన్యసిస్తూ విహిత కర్మ చేస్తూ వస్తే ప్రారబ్ధమందలి వాసనలను తొలగించుకుంటూ క్రొత్త వాసనలు పొందకుండా ఈ జన్మలోనే తరించగలుగుతాడు అని భగవంతుడు సందేశమిస్తున్నారు. ఇక తరువాత రాజసిక బుద్ధిని గూర్చి 31వ శ్లోకములో తెలియజేస్తున్నారు. దేవాదిదేవుడు, దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ, యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయధావ స్ప్రజానాతి బుద్ధిస్స పార్థ రాజసీ. ఓ పార్థ, ధర్మాలను కార్యాలను చేయదగని దానిని స్వార్థంతో సరిగా నిర్ణయించలేని బుద్ధి రాజసిక బుద్ధి అవుతుంది అని చెప్పారు. దీనికి వ్యాఖ్య ఏమిటంటే, రాజసికుని అంటే రజోగుణము కలిగినటువంటి వాని యొక్క బుద్ధి ప్రపంచం వైపే, స్థూలం వైపే మొగ్గు చూపుతుంది. అలా బంధాలను పెంచుకుంటాడు. ఒకరిని స్వార్థమే, వారి యొక్క స్వభావం స్వార్థంగానే ఉంటుంది. వారు బాగుంటే చాలు, ఇతరులు బాధింపబడినా కానీ వారికి ఇష్టమే, బాధపడ్డా కానీ వారికి ఇష్టమే. అటువంటి వారు మానవులలో చాలామంది ఉన్నారు. అదేవిధంగా భగవంతుని గురించి అనేక మంది వక్ర భాష్యాలు చెప్పేటువంటి స్వాములు, బాబాలు అలాంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా ఎన్నో మతాలు ఉన్నాయి. వారి మతాలను వారు పోషించుకుంటూ వేరే మతాలు వారు ఎన్ని బాధలు పడినా, వారికి బాధ కలిగినా కూడా వారు లెక్క చేయకుండా ఇతరులు బాధపడతారని కూడా గుర్తించకుండా వ్యవహరించే తీరు ఎంతో ఉన్నది. అయితే
ఆ విధంగా ఉండేటువంటి వారు కూడా అందరూ రాజసికులే, రజోగుణము కలిగిన వారే. ఇప్పుడు రాజసికుని బుద్ధి ఏ విధంగా ఉంటుంది అంటే ప్రపంచం వైపే ఉంటుంది, స్థూలం వైపే మొగ్గు చూపుతూ ఉంటుంది. అలా బంధాలను పెంచుకుంటాడు రాజసిక రజోగుణం కలిగిన వాడు. ఈ జన్మ పరంపరల్లో జన్మిస్తూ సస్తూ కూరుకుపోతాడు. యుగాలు గడిచినా అదే విధంగా అతని జన్మలు జరుగుతూనే ఉంటాయి. సూక్ష్మమైన ఆత్మ వైపు మాత్రం రాడు, అంటే పరమాత్మ వైపు మాత్రం అతను మొగ్గు చూపుడు. అయితే ఈ శ్లోకములో ధర్మం అధర్మం అనే పదాలు వాడబడినాయి. అంటే ఆత్మధర్మములో అన్ని ధర్మాలు ఇమిడి ఉన్నాయి, ఆత్మధర్మములో అన్ని ధర్మాలు ఇమిడి ఉన్నాయి అనేది మనం గ్రహించాలి. అందుకు భిన్నంగా ప్రపంచం వైపు మమకారంతో చరించుటే అధర్మం. దానికి భిన్నంగా ప్రపంచం వైపు అంటే ఈ భౌతిక ప్రపంచంలో మమకారంతో చరించుటే అంటే ప్రవర్తించుటే అది అధర్మం అవుతుంది. ఈ చర్యల వలన మనకు తెలియకుండానే స్వార్థ కర్మలలోకి నెట్టబడతాము. మనము మానవులమైనటువంటి మనకు తెలియకుండానే ఆ చర్యల వలన మనము స్వార్థ కర్మల్లోకి నెట్టబడతాము అనేది అర్థము. తరువాత కార్యం అకార్యం అనే పదం వాడబడింది. అంటే మానవ జన్మ పొందినందుకు ఆత్మ వైపు పయనించే కార్యమే యోగ్యమైన కార్యం. మానవ జన్మ పొందినందుకు మనకు ఉన్నటువంటి ఆత్మ గురించి జ్ఞానము, మనలో ఆత్మతో పాటు పరమాత్మ నిండి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు. ఆయన యొక్క ఆదేశానుసారము మనము చరించాలి, ప్రవర్తించాలి అనేటువంటి జ్ఞానము, ఆత్మ అయినటువంటి మన యొక్క ఆత్మ గురించి ఆత్మజ్ఞానము తెలుసుకోవడమే మానవ జన్మ పొందినందుకు యోగ్యమైనటువంటి కార్యము, అంటే పని, కర్మ అనేది అర్థం చేసుకోవాలి. స్వస్వరూపానికి దూరం చేసే మన యొక్క స్వస్వరూపం ఏంటి? ఆత్మస్వరూపం మనది. ఈ దేహము భౌతికమైనది, మనలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైనది. మనతో పాటు ఉండేటువంటి పరమాత్మ శాశ్వతుడైనటువంటి వాడు, పరమోన్నతుడు, ఉన్నతుడు, సర్వలోక సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వలోక రక్షకుడు. ఆయనని, ఆ పరమాత్మని మనం గ్రహిస్తూ ఉండాలి. అటువంటి కార్యమే, అటువంటిది స్వస్వరూపానికి దూరం చేసే కార్యమే కాదు. అలాంటి విషయాలను తెలుసుకోవడానికి మనల్ని దూరం చేసేటువంటి కార్యం ఏదైతే ఉందో అది కార్యమే కాదు. అటువంటి కార్యాన్ని మనం అకార్యం అని అంటాము. ఈ అకార్యమే సంసార బంధాన్ని పెంచి జన్మ పరంపరలో కూరుకుపోతూ ఈ 84 లక్షల జీవరాశులలో ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ లభించిన మిగిలిన నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జన్మలు ఎన్నో జన్మిస్తూ సస్తూ జన్మ పరంపరలో కూరుకుపోతూ ఉంటారు. తరువాత భగవంతుడు మూడవదైనటువంటి తామస బుద్ధిని గురించి తెలియజేస్తున్నారు 32వ శ్లోకములో. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా వృత సర్వార్థాన్ విపరీతం చ బుద్ధిసా పార్థ తామసీ అని అన్నారు భగవంతుడు. దీనికి తాత్పర్యం ఏమిటంటే అజ్ఞానంతో, అవివేకంతో, స్వతహాగా తనలోనూ ఉన్న సహజ జ్ఞాన చైతన్యమనే ఆత్మకు ముసుగు వేసి అధర్మాన్ని ధర్మంగా, ధర్మాన్ని అధర్మంగా, అన్ని విషయాలను ఇలా విపరీతంగా పెంచే బుద్ధినే తామసిక బుద్ధి అని అనబడుతుంది. తామసిక బుద్ధి అంటే తమో గుణము కలిగిన వానికి తామసిక బుద్ధి అని చెప్పబడుతుంది. ఈ సాత్విక గుణము, రజోగుణము, తమో గుణము అనేటువంటివి భగవంతుడు 14వ అధ్యాయమైనటువంటి శ్రద్ధాత్రయ విభాగ యోగములో వివరంగా వివరించారు. ఇప్పుడు మనము భగవంతుడు చెప్పినటువంటి సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి అనే దాని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు తామసిక బుద్ధికి వివరణ ఏమిటంటే, ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు
మనం ఎలా ప్రతిస్పందించాలో ఆలోచించేది మనస్సు, మనకున్నటువంటి మనస్సు. నిర్ణయించేది బుద్ధి. ఆలోచించేదేమో మనస్సు, నిర్ణయించేదేమో బుద్ధి. నిర్ణయించిన ఆ కార్యం నెరవేర్చుటకు పట్టుదలతో వ్యవహరించేది ధృతి. పట్టుదలతో వ్యవహరించేదాన్ని ధృతి అంటారు. ఈ మనోబుద్ధులను నిర్దేశించి ప్రేరణ కలిగించే ప్రారబ్ధ వాసనలే దైవమని 14వ శ్లోకములో చెప్పబడి ఉన్నది. కారణ శరీరములో అనేకమైన వాసనలు అనేక జన్మల నుండి సంచితమై ఉంటాయి మన కారణ జన్మలో. ఆ సంచిత వాసన నుండి ప్రబలమైన వాసనలు కొన్ని పక్వమై ప్రస్తుత జన్మకు కారణమై ఉపాధిని ఇస్తాయి, అంటే శరీరాన్ని ఇస్తాయి. ఏ శరీరములో జన్మించాలో ఆ శరీరములో మనకు జన్మ కలుగుతుంది. అదే దానినే ప్రారబ్ధం అని అంటారు. ఈ ప్రారబ్ధ వాసనలలో సాత్వికమైన ప్రేరణలు బుద్ధికి యుక్తాయుక్త విచక్షణను కలిగిస్తాయి. అందుచేత ఏ బుద్ధి మానవునికి శ్రేయస్సును మోక్షాన్ని కలిగించేదై యుక్తమైన కర్మలను చేయిస్తుందో అదే సాత్విక బుద్ధి అనబడుతుంది. అలాగే రాజసికమైనటువంటి ప్రేరణలు బుద్ధికి స్వార్థాన్ని కల్పించి సరి అయిన విచక్షణ లేకుండా చేసి కర్మబంధాలకు తోడయ్యే కర్మలనే చేయిస్తుంది కూడా. దానినే మనము రాజసిక బుద్ధి అని అంటాము. అటులనే అజ్ఞానము తమస్సు అంటే చీకటి, తమస్సుతో నిండిన బుద్ధికి అన్నీ తలక్రిందులుగా ఆలోచించే మనస్సు తోడై బుద్ధిచే యథార్థానికి విరుద్ధమైన నిర్ణయాలు చేయిస్తూ కరుడుగట్టుకుపోయి చెడు కర్మలు చేసి భవబంధాలను బాగా పెంచుతుంది. అదే తామసిక బుద్ధి అనబడుతుంది. పై విధంగా బుద్ధి చేసిన నిర్ణయాలను అమలు చేయుటకు పట్టుదలతో కూడిన ధైర్యం, అదే ధృతి కావాలి అని భగవంతుడు ఇక్కడ సర్వమానవాళికి సందేశం ఇచ్చారు. ఇంతటితోటి విరమించుకుందాము. రేపు 33వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. భారత మాతా की जय. जय हिंद.